ఎంత వెచ్చలవిడిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సప్లై జరుగుతుంది. ఆ సప్లై జరిగే క్రమంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు కానీ కార్యకర్తలు కానీ తెలుగుదేశం పార్టీకి సానుభూతి పరులుగా ఉన్న వ్యాపారస్తులు కానీ ఏ విధంగా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారనేది మనం చూసాం. ముఖ్యంగా ఈ డ్రగ్స్ పార్టీలో కీలకంగా వ్యవహరించిన రాజస్థాన్కి సంబంధించిన ఎమ్మెల్యే నితీ శర్మతో ఈ డ్రగ్ పార్టీని పెట్టింది మహేష్ యాదవ్ అని ఈరోజు ఈగల్ టీం నిర్ధారించడం జరిగింది. మహేష్ స్వయంగా ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ డ్రగ్స్ వాడినట్లు కూడా రక్త నమూనాల్లో నిర్ధారణ అయింది. ఇన్ని జరిగినా సరే స్వయంగా ఒక ఎంపీ డ్రగ్స్ తీసుకున్నట్టు రక్త పరీక్షలు జరిగినా సరే ఈరోజు టీడీపీకి సంబంధించిన అనుకూల మీడియాలో ఇదేదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా క్రియేషన్ అని, అసలు ఎంపీ నిర్ధారణ కాలేదని ఈరోజు నిస్సిగ్గుగా నిర్లజ్జగా పత్రికా విలువలను జర్నలిజం విలువలను కాలరాస్తూ కూడా ఇంకా దాన్ని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద దాడి చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఎల్లో మీడియాలకు సంబంధించిన కొంతమంది ఈరోజు యాంకర్ల రూపంలో ఈరోజు ప్యాకేజీలు తీసుకుని పచ్చి అబద్ధాలని మాట్లాడే కొంతమంది మీడియా ప్రతినిధులు. పైగా విచిత్రం ఏంటంటే వారు సంబంధించిన ఎంపీ తప్పు చేసి స్వయంగా ఒక పోలీస్ అధికారి ఎంపీ గారు డ్రగ్స్ తీసుకున్నట్టు రక్త నమూనాలో నిరూపణైన నిర్ధారణ చేసిన తర్వాత కూడా వీరు అబద్ధాలను ప్రచారం చేస్తూ ఉన్నారు. ఎంత దుర్మార్గం అంటే ఎవరైతే ఈ డ్రగ్స్ పార్టీ మీద దాడులు నిర్వహించారో ఆ పోలీసుల పైన ఈరోజు ఎవరైతే ఎంపీ మహేష్ గారు కానీ వాళ్ళ స్నేహితులకు సంబంధించి వీరు గన్ ఫైర్ చేసి పోలీసుల పైన కూడా దాడి చేయడం జరిగింది. అంటే ఇది ఎలా ఉందంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు ఒక డ్రగ్ మాఫియాగా ఏర్పడి మనం ఎక్కడో మెక్సికోలోనో బ్రెజిల్లోనో కొన్ని దేశాల్లో చూస్తూ ఉంటాం. పాబ్లో ఎస్కోబార్ అని ప్రపంచ డ్రగ్ డీలర్. వాళ్ళు ఏం చేస్తారంటే ఎవరైనా అధికారులు దాడి చేసినప్పుడు వాళ్ళ పైన కూడా ఎదురు దాడి చేసి అక్కడ ఎన్కౌంటర్ జరుగుతూ ఉంటాయి. ఇలాంటి సంస్కృతిని ఈరోజు ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్న ఎంపీ గారి ఆధ్వర్యంలో తెలుగుదేశం నాయకుల ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీసుకొచ్చి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని డ్రగ్ క్యాపిటల్గా మార్చుతూ ఉన్నారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ అంటే ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా అనుకునేది తెలుగు దొంగల పార్టీ, తెలుగు దోపిడీల పార్టీ, తెలుగు డ్రగ్స్ పార్టీ, తెలుగు దట్టి పార్టీ. కొంతకాలంగా చూసాం ఒక టీవీ ఛానల్ సంబంధించిన యజమాని కానీ లేకపోతే ఒక ఎమ్మెల్యే కానీ ఈ మధ్యకాలంలో 6 ఏదో సూపర్ 6 అని చెప్పారు చంద్రబాబు నాయుడు గారు. ఆ సూపర్ 6 లాగా మనకు సూపర్ 6 వేరే రూపంలో చూపిస్తూ ఉన్నారు. డ్రగ్ పార్టీలు ఇల్లీగల్ వ్యవహారాల్లో చూపిస్తూ ఉన్నారు. ఇది ఏది ఏమైనా ఈరోజు ఈ డ్రగ్ దందాకి సంబంధించి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మనకందరికీ కూడా తెలుసు 2024 మార్చి 19, 20వ తారీఖున దేశవ్యాప్తంగా ఒక కలకలం. పొద్దుటే టీవీ ఛానల్స్ కానీ ఎక్కడ చూసినా సరే నేషనల్ మీడియాలో కానీ ఒక పెద్ద ఎత్తున కలకలం సృష్టించారు. ఒక కుట్రతో కుతంత్రంతో రాజకీయ లబ్ధి పొందడం కోసం విశాఖపట్నంలో బ్రెజిల్ నుంచి డ్రై ఈస్ట్ అనే దాన్ని ఒక కంటైనర్ ఒక కంపెనీ ఇక్కడికి ఇంపోర్ట్ చేసుకుంటే కావాలని కుట్ర చేసి కుతంత్రాలు చేసి ఆ రోజు నార్కోటిక్స్ టీం అందరినీ కూడా మేనేజ్ చేసి విశాఖపట్నం పోర్ట్లో 1000 బస్తాలు ఇంటూ 25 కేజీలు 25,000 కేజీలు కొకైన్ దొరికిందని, ఆ కొకైన్ వెనుక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధం ఉందని దుష్ప్రచారం చేసి ఎన్నికల్లో లబ్ధి పొందడం కోసం ఏ విధంగా ఎల్లో మీడియాలో ఆ రోజు ప్రచారం చేశారో మనం చూసాం. కేవలం ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రజాస్వామ్యయుతంగా తట్టుకోలేక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో నిజాయితీలతో పోరాడి రాజకీయాలు చేయలేక
ఏదో రకంగా ఎన్నికల్లో గెలవాలనేతో ఆందోళన గురి చేసే విధంగా ఏ విధంగా దుష్ప్రచారం చేశారో మనం అందరం కూడా చూసాం. ఆ రోజు అదే కూటమి ప్రభుత్వం తర్వాత కూటమి ప్రభుత్వం దురదృష్టవశాత్తు అధికారంలోకి రావటం, ఈ కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలోనే 2024 జూలైలో ఇది ఎలాంటి డ్రగ్స్ కూడా లేదు, పూర్తిగా ఇది ఆరోపణ మాత్రమే, ఇది ఒక డ్రై ఈస్ట్ అని కూటమి ప్రభుత్వం ఆ రోజు నివేదిక ఇవ్వడం జరిగింది. కానీ ఆ రోజు ప్రచారం చేసిన ఏ విధంగా ప్రచారం చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై బురద జల్లారో మనం చూసాం. ఈరోజు ముఖ్యంగా టీడీపీ ఎంపీకి సంబంధించి ఏదైతే డ్రగ్ కేసులో పట్టుబడ్డాడో అతన్ని నిన్న స్టేషన్ బెయిల్పై విడుదల చేయడం జరిగింది. అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయంటే కోడు కోస్తే జైలు, డ్రగ్ తీసుకుంటే బెయిలు, ఇది ఈ ప్రభుత్వ తీరు. మేము ఒకటే ప్రశ్నిస్తూ ఉన్నాం, ఈ రాష్ట్ర డీజీపీ గారు కానీ ఈ రాష్ట్ర పోలీసులు కానీ మీరు ఒక బర్త్డేకి కేక్ కోస్తేనో కోడిని కోస్తేనో రోడ్ల మీద నడిపించి ముసుగులేసి తీవ్రవాదుల్లా రోడ్డు మీద నడిపించి స్టేషన్కి తీసుకెళ్లే మీరు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏదైతే గంజాయి మాఫియాలో, ఏదైతే కొకైన్ మాఫియాలో, ఏదైతే హెరాయిన్ మాఫియాలో, డ్రగ్ మాఫియాలో ఉన్న మీ ప్రజాప్రతినిధుల్ని మీకు ముసుకేసి రోడ్డు మీద నడిపించే ధైర్యం ఉందా అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసులు మేము ఈరోజు ప్రశ్నిస్తా ఉన్నాం. ఎంత అన్యాయం! ఒక బర్త్డే కేక్ కోస్తే జైలు, ఈరోజు డ్రగ్స్ కేసులు అడ్డంగా దొరికిపోయినా సరే వారికి స్టేషన్ బెయిల్. మన విశాఖపట్నంలో కూడా చూసాం, ఒక కక్ష సాధింపు చర్యగా ఒక స్టూడెంట్ లీడర్ని పొద్దుట 7:30కి ఏగల్ టీం పేరుతో ఇంటి దగ్గర నుంచి ఎత్తుకుపోయి సాయంత్రం 4 గంటల దాకా ఊరంతా కూడా తిప్పి ఎక్కడి నుంచో ఎల్సీడీ తీసుకొచ్చి వాళ్ళ జేబుల్లో పెట్టి వారి పైన కేసు బుక్ చేయడం జరిగింది. ఈరోజు సుమారు 120 రోజులు కావస్తుంది, ఇప్పటి వరకు కూడా బెయిల్ లేదు. ఆధారాలు కూడా ఇవ్వడం జరిగింది. స్వయంగా డీజీపీ గారు కానీ విశాఖపట్నం నగర సిపి గారికి కానీ ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టూడెంట్ లీడర్ మీద ఏదైతే మీరు తప్పుడు కేసు పెట్టారో, అక్రమ కేసు పెట్టారో, అన్యాయంగా అక్రమంగా లేని డ్రగ్స్ ని తీసుకొచ్చి అతని జేబుల్లో కూరి అతను ఎత్తుకుని వెళ్ళి మీరు కేసు పెట్టినప్పుడు కూడా ఆధారాలు చూపించాం. మీరు ఎన్ని గంటలకు అతను పికప్ చేశారు, మీరు ఎన్ని గంటలకి రిమాండ్ రిపోర్ట్ చేశారు, ఎన్ని గంటలకి ఎఫ్ఐఆర్లో నమోదు చేశారు, ఆధారాలు ఇచ్చినా సరే ఈ రోజు ఈ పోలీస్ వ్యవస్థలో ఎక్కడా కూడా చలనం అనేది కనిపించట్లేదు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు చెప్తూ ఉంటారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గురించి, ఏఏ హబ్ అని, అయితే క్వాంటమ్ హబ్ అని, ఎలక్ట్రానిక్స్ హబ్ అని వారు చెప్పేది వాళ్ళు చేయబోయి చెప్తా ఉన్నారు. కానీ ఈరోజు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒక డ్రగ్ మాఫియా హబ్, ఒక ల్యాండ్ గ్రాబింగ్ హబ్, ఒక లిక్కర్ మాఫియా హబ్, ఒక పాల మాఫియా హబ్, ఒక గంజాయి మాఫియా హబ్, ఇసుక మాఫియా హబ్, మట్టి మాఫియా హబ్. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయంటే ఆయన చెప్పినట్టు దానికి రివర్స్లో ఈ రాష్ట్రాన్ని ఒక 30-40 సంవత్సరాలు వెనక్కి తీసిపోయే విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఈరోజు డ్రగ్ క్యాపిటల్గా మార్చి ఈరోజు ఈ విధంగా వీళ్ళు రాజకీయాలు చేస్తూ ఉన్నారు. ఈరోజు మేము ఒకటే ప్రశ్నిస్తూ ఉన్నాం చంద్రబాబు నాయుడు గారిని, మీ పార్టీకి సంబంధించిన ఎంపీ కాబట్టి అతన్ని ఏదో రకంగా తప్పించాలనే ఉద్దేశంతో మీరు హాట్ లైన్లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించి కాంగ్రెస్ నేతలతో మాట్లాడిన మాట వాస్తవం కాదా? మీరు ఏదైతే అంతకు ముందు ఎన్నికల్లో కాంగ్రెస్తో సంబంధాలు కొనసాగించారో, ఒకవైపు ఇక్కడ కూటమిలో ఉండి